పిల్లల 90వ కీర్తన. ప్రభువా, మొదటి చరణం రెండవ చరణం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతముల పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములో నీవు దేవుడవు. తర్వాత మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము నీ తర్వాత 12వ చరణం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. ఇప్పుడు ఈ మోషే ఈ కీర్తన వ్రాశారు. ఈ కీర్తన ఎప్పుడు రాశారో మనం తెలుసుకోవాలంటే 3400 సంవత్సరాల కిందట, అంతర్గమ కాండం సమయంలో ఆయన ఈ కీర్తన వ్రాసి పెట్టాడు. అయితే 150 కీర్తనల్లో మోషే కీర్తన ఇది ఒకటి కానీ మనం చూస్తున్నాం. ఈ కీర్తనలో ప్రియులారా, ఇది ప్రార్థనా కీర్తన. మోషే ప్రార్థనాపరుడు ప్రియులారా. దివ్య సుందరుడే కాదు, ఆయన మిక్కిలి సాత్వికుడే కాదు, ఆయన మంచి ప్రార్థనాపరుడు. అందుకనే ప్రియులారా, సంఖ్యాకాండం అనుభవం ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రియులారా, వారు అరణ్యంలో పాటలు పాడారు. అయితే మనము ఆత్మీయంగా ఈ లోకంలో ఉంటూ ఈ యొక్క లోక యాత్ర అది దివ్యంగా సద్వినియోగం చేసుకోవడానికి దేవుని సహాయం కావాలని మనము పాటలు పాడాలి. ఇది బహు విశిష్టమైన కీర్తన, చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఇది చాలా పురాతనమైనది కాదు, చాలా విశిష్టమైన కీర్తన పిల్లలు. కనుక ఇది మోషే రాసిన ఒకే ఒక కీర్తన. ఇది దేవుని ఔన్నత్యాన్ని, మానవుల బలహీనతలను ఇక్కడ చూపెడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో కూడా దేవుడు ఎంతో గొప్పవాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవునికి వయసు ఎక్కడదండి? అన్నిటికంటే ముందున్నవాడు, ఆది అంతమై ఉన్నవాడు, అల్ఫా ఒమేగా నేనే అంటాడు ఆయన. ఆయన గురించి మనం అంతగా ఆయన పుట్టాడు అవన్నీ మనకు అక్కర్లేదు పిల్లలు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి దేవుడు. ఆ దేవుని ఎంతగా తెలుసుకుంటే అంత దీవెనలు మన జీవితంలో మనకు దొరుకుతాయి. అంతేకాకుండా మనిషి యొక్క పరిపూర్ణమైనటువంటి జీవితము దేవుడే మనకి ఇస్తున్నాడు. ఈ లోకంలో పిల్లల మొట్టమొదటి మానవులు వాళ్ళు ఇంచుమించుగా మెతుషెల్లా 965 సంవత్సరాలు జీవించాడు. 965 సంవత్సరాలు. దాన్ని 9 కొట్టేస్తే 69 సంవత్సరాలు కూడా మనం బ్రతకటం లేదు. ఆ తర్వాత పిల్లలు నోవహు 950 సంవత్సరాలు జీవించాడు. అప్పుడంతా 900 దాటారు. మన ఆదాము 930 కనుక ఈ రీతిగా వందలాది సంవత్సరాలు జీవించే మానవులు ఇప్పుడు 100 సంవత్సరాలు కూడా జీవించలేకపోతున్నారు. ఎందుకు? ఎక్కడ అంటే ఒక భక్తుడు అంటాడు, మనం ఎంత జీవించినా అది చివరికి మానవులు మంచి చేయడం కష్టమైపోయిందంట. ఎక్కువ కాలం జీవించి ఎక్కువ తప్పులు చేసేదానికంటే కొద్ది కాలం జీవించి కొద్ది తప్పులతోనే వాడు సరిపెట్టుకుంటే మంచిది అన్నట్టుగా ఆయన తన భావన వ్యక్తం చేశాడు. ఎక్కువ కాలం బ్రతికేదనుకోండి, చేస్తున్నాడు తప్పులు చేస్తూ ఉంటే ఎంత దిష్టి పెరిగిపోతుంది, దానికి ఎంత శిక్ష ఉంటుంది. కొద్ది కాలం బ్రతికాము, కొద్ది తప్పులే చేసాము. ఆ తప్పులు సైతం ఒప్పుకోవాలి పిల్లలు. ఎన్ని తప్పులు చేసినా తప్పులను క్షమించేవాడు ప్రభువైన క్రీస్తు, ప్రభువైన దేవుడు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. మన పాపములను మనకు గుర్తు చేయడానికి కాదు, మన పాపములను సముద్రపు అగాధములో వేయడానికి వచ్చాడు. పాపములను క్షమించడానికి, పాపులను ప్రేమించడానికి వచ్చినవాడు. కనుక ఎక్కువ కాలం జీవిస్తున్నారని సంతోషపడటం మంచిదే, కానీ ఆ ఎక్కువ కాలంలో నాలుగు మాటలు దొరికినా 4 పొరపాట్లు చేసిన దిష్టి పెరిగిపోద్ది అన్నవాడు. అందుకొరకు అనుకున్నాడు. అందుకొరకే దేవుడు అసలు ఇప్పుడు మొదటి 2-3 అధ్యాయాల్లో ప్రియులారా
వందల సంవత్సరాలు జీవించిన మానవుడు చివరికి అది ఆదికాండం 6వ అధ్యాయం వచ్చేటప్పటికి 120 సంవత్సరాలు ఉన్నాడు. చూడండి, అది ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనము అక్కడికి వచ్చేటప్పటికి 120 సంవత్సరాలు అన్నాడు. దేవుడే పెట్టాడు. 6వ అధ్యాయము 2వ అది ఇక్కడ నరులు భూమి మీద విస్తరించ ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళను. అది సడన్గా పడిపోయిందన్నమాట. ఎక్కడ 969 సంవత్సరాలు, ఎక్కడ 120 సంవత్సరాలు, ఇంచుమించుగా 1/8 అంతేనా, ఇంచుమించుగా 8 భాగాలు తగ్గిపోయింది అన్నమాట. వాళ్ళ హృదయ ఆలోచన సరిలేదు మానవులు. దేవుడు ఎంత వయసిస్తే ఏం ప్రయోజనము? దేవుడైతే తన స్వరూపంలో మానవుని సృజించుకున్నాడో ఆ దేవుని మర్చిపోయినాడు తన ఇష్టానుసారంగా. 11వ అధ్యాయంలో చూడండి, మనం ఆకాశాన్ని అంటే ఒక ఎత్తైన ఒక టవర్ కట్టుకుందాం అనుకున్నాడు. పేరు సంపాదించుకుందాం. దేవుని పేరు కాదు ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది, వాళ్ళ పేరు కావాలి, మనుషుల పేరు. దేవుడు ఎంత గొప్పవాడో, ఆ దేవుడు మనల్ని సృజించాడు, ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మమ్మల్ని పోషిస్తున్నాడు, అన్నీ ఉచితంగా ధారాళముగా ఇస్తున్నాడు అని వాళ్ళు ఆ మాటలు చెప్పుకోకుండా పేరు సంపాదించుకుందాము అని చెప్పేసి ఆకాశాన్ని అంటే ఒక గొప్ప గోపురాన్ని, అదే బాబేలు గోపురం. అప్పుడే మీకు పేరు కావాలా, నా పేరు మర్చిపోయినారా అని ఆ పుట్టించిన దేవుడు ఏం చేశాడు, దాన్ని కాస్త అలా కొట్టేశాడు. అప్పుడు అది కట్టలేకపోయారు. కనుక దేవుని మరచినటువంటి ప్రజలు, అందుకొరకే క్రమక్రమంగా వయసు తగ్గిపోయింది. మొదటి 5 అధ్యాయంలో చూస్తే ఆదికాండంలో 900 పైన ఉన్నటువంటి వయసు చివరికి ఇప్పుడు ఏమైంది, 120కి వచ్చిందనమాట. దేవుడేమో తరతరాలు ఉండేవాడు, మానవుడు పరిమితి కలిగిన వాడు వయసులో. ఈ లోకములో కొంతకాలమే ఉంటాము, కొంతకాలమే ఉంటకు మేము ఐగుప్తుకు వచ్చామని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ యాకోబు కుమారులు చెప్పారన్నమాట. మనం ఈ లోకంలో కూడా కొంతకాలమే ఉంటాము, ఎవరు శాశ్వతం కాదు. అయితే దేవుని నమ్ముకుంటే ఆయన నిత్యము జీవము ఆయనతో పాటు ఉండేది మనకి ఇస్తాడు. ఆ జీవము నిత్యమైనది. అందుకొరకే మోషే చెప్తాడు, ప్రభువా తరతరముల నుండి దేవునికి ఇప్పుడు దేవుడు ఎన్ని తరాలు చూస్తున్నాడు, ఆదాము నుంచి ఎన్నో తరాలు. ఇప్పుడు తరం అంటే ఇంచుమించుగా ఒక 50 సంవత్సరాలు కూడా లేదనమాట. అప్పుడు 100 సంవత్సరాలు అంటే ఇప్పుడు 50 సంవత్సరాలు కూడా లేదు. కాబట్టి ఎన్నో తరాలు మానవులు జీవించారు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, మాకు దాగు చోటు నీవే, యెహోవా నామము బలమైన ఆశ్రయదుర్గము, పెద్ద కోట, నీతిమంతుడు అందులోనికి శరణు చూచి సురక్షితంగా ఉంటాడు. ఎక్కడ నువ్వు ఒక మానవుడు సురక్షితంగా ఉంటాడంటే దేవుని ఆశ్రయిస్తే. దేవుని నామమే గొప్ప కట్టడం అన్నమాట, పురం అన్నమాట, ఒక గోపురం అన్నమాట. అందులోకి వస్తే నీకు క్షేమం. కానీ దేవునికి వేరుగా నువ్వు వెళ్ళిపోతే చాలా నష్టం అన్నమాట. అందుకొరకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి అని 34వ కీర్తన 8వ వచనంలో ఉన్నది. 34వ కీర్తన 8వ వచనము ఏం చెప్తుందంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుని ఆశ్రయించకుండా ఉంటే అది మేలు కాదు, ధన్యత కాదు. ఆయన ఉత్తముడని, ఆయన గొప్పవాడని, ఆయన మంచివాడని, ఆయనే ఆశ్రయమని
ఆశ్రయించిన వారు ధన్యులు. మనము ధన్యులు ప్రియులారా. మనకున్నా లేకపోయినా, విద్య ఉన్నవారమైనా విద్య లేని వారమైనా, భాగ్యవంతులమైన పేదవారమైనా ఆయన మనకు దేవుడిగా కలిగి ఉన్నాడు. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అంటారు, భాగ్యవంతులు వారు, ఎందుకంటే ఆయన ఉత్తముడు అంటాడు. అంతేకాకుండా పేతురు రాస్తాడు కొత్త నిబంధనలు 2వ అధ్యాయం 1వ వచనం, ప్రభు దయాళుడని మీరు రుచి టేస్ట్ చేయాలా. మోషే ఇక్కడ రుచి చూచాడు, ఆయన మంచితనం అంతా చూశాడు. ఎన్నో అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు యాత్ర చేశారు. ఆ కష్టకాలంలో దేవుని మహాకృపను, దేవుని ప్రేమను, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని మంచితనాన్ని, దేవుని సహాయాన్ని, దేవుని కృపలను వారు అనుభవించారు ప్రియులారా. అందుకొరకే ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల మనకు తెలిసిపోయిందన్నమాట దేవుడు ఎంత మంచివాడు. ఇతరులకు తెలియలేదు, అందుకొరకే ఆయన దగ్గర రాదు, ఆయన మాటలు వినలేదు, ఆయన నమ్ముకోలేదు, రక్షణ పొందకనే ఉన్నారు. ఎన్నో కాలాలు గతించిపోయిన, గ్రీష్మకాలం గతించిపోయింది, వర్షాకాలం గతించిపోయింది, ప్రజలు రక్షణ పొందకనే ఉన్నారంటాడు. ఎన్ని కాలాలు గడిచిపోయినాయి, ఎన్ని తరుణాలు మానవునికి తొలగిపోయినాయి. ప్రజలకు ఇంకా ఎద్దు తనకు ఆనందం నడుగునే అంత చిన్న గడ్డేస్తే దేవుని అది ఆ పశువులు కృతజ్ఞంగా ఉంటాయన్నమాట. యజమానుడు ఎవరో తెలుసు, ఈ మానవునికి తెలియలేదు. దేవుడు తన స్వరూపం ముందు నన్ను సృజించాను, దేవుడు సృజించాడు కదా నన్ను, ఆయన తెలుసుకోవాలనే ఆలోచన ఉన్నదా? లేదే. కనుక ప్రియులారా ఆయన ఉత్తముడు ప్రియులారా, అది మోషే తెలుసుకున్నాడు. అందుకొరకే ఆయన గురించి ఆయన చెప్తున్నాడు, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగమును నీవే దేవుడము. భూమి ముందు కాదు, దేవుడే ముందు. పర్వతములు ముందు కాదు, దేవుడు ముందు. ఆయన ఈ పర్వతాలను 6 దినాలు సృజించి ఈ సృష్టిని 7వ దినాన ఆయన విశ్రమిస్తాడు. నరుని కూడా సృజించి నరుని కంటే ముందుగా ఈ సృష్టిని చేశాడు. ఆకాశములు దేవుని చేతి పనులు. కనుక పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు, యుగ యుగాలు, ఎన్నో యుగాలు, ఇప్పుడు 6000 సంవత్సరాలు అయిపోయినాయి, ఎన్ని యుగాలు అయిపోయినాయి. కనుక ప్రియులారా ఆయన అది మనకు మార్పు లేని దేవుడు, సకల విశ్వమును సృజించిన సృష్టికర్త. మనం చూసేటువంటి ఈ సృష్టి అంత అందమైన సృష్టిని మనం చేయలేదు ప్రియులారా, దేవుడు చేశాడు. ఆయన మన ప్రభువు, మన దేవుడు, మన తండ్రి, మనల్ని ప్రేమించేవాడు. మనకి చింత చేయాలా, నీకు ఇంకెందుకు దిగులు. కనుక పిల్లరా తరతరములు, ప్రభువా తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే. దేవుని కనికరాన్ని, దేవుని గొప్పతనాన్ని మోషే తెలుసుకుని ఆయనకి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో మొట్టమొదటిగా దేవుని గొప్పతనాన్ని గురించి కొంత చెప్పాలన్నమాట. ఎత్తుకోవడం ప్రార్థన ఎట్లా చెప్పుకుంటాము, నన్ను కాపాడు, నా కుటుంబాల్లో, ఇది కాదు. ఫస్ట్ దేవుని ఔన్నత్యాన్ని చెప్పాలా. దిస్ ఈజ్ ఎ మోడల్ ప్రేయర్ రిటర్న్ బై మోసెస్. మోషే గొప్ప నాయకుడు ప్రియులారా, మిక్కిలి సాత్వికుడు, దేవుని చేత మెప్పు పొందినటువంటి వాడు. ఆయన బ్రతికింది 120 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఐగుప్తులో ఆ భవనంలో ఫరో కుమారుడు అంటే రాజకుమారుడిగా పెరిగాడు. సకల విద్యల్లో నేర్చుకుని ప్రవీణుడైనాడు. తర్వాత ఆయన వచ్చిన అది ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించిన కారణాన వేరే ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెట్టిన ఇంకొక ఐగుప్తీయుని కొట్టేశాడు. కొట్టివేసినంటే అయిపోయింది అనమాట. అందుకు వేరే వాడు చూస్తాడు. అప్పుడు భయపడి వెళ్ళిపోయినాడు. 40 సంవత్సరాలు విద్యాల అరణ్యంలో
ఆయన గొర్రెలు మేపాడు. ఎక్కడ అసలు సకల భోగభాగ్యాలు అనిపించే మోషే ఇంకొక 40 సంవత్సరంలో జీవన అరణ్యంలో అప్పుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఆ పొదలో ప్రత్యక్షమయ్యాడు. కనుక మోషే అని మనుచున్న పొదలో నుంచి దేవుని పిలువగా ఆయన వచ్చి ఆయన తర్ఫీదు పొందాడు 40 సంవత్సరాలు. ఆ తర్వాత మిగిలిన 40 సంవత్సరాలు 40 80 అయింది. మిగిలిన 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడైనాడు. ఆ నడిపించే సమయంలో ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వం వెళుతూ ఉంటే సముద్రం పాయలైపోయిందంట. సముద్రానికి కూడా భయం వచ్చిందంట. ఈనాడు అటువంటి అద్భుతాలు జరగటం. యోర్దాను నది 2 పాయలైపోయింది, చీలిపోయింది. సముద్రమాను పారిపోవడానికి నీకేమొచ్చింది అంటాడు. ఇక్కడ కీర్తనలు ఉన్నాయి. ఓ యోర్దాను నది, నువ్వు పారిపోయావే, నీకేమైంది? వింతలో ఇక్కడ జరిగిపోతూ ఉన్నాయి. దేవుని ప్రజలు ఆ అరణ్యంలో పోతూ ఉంటే అరణ్యంలో ప్రియులారా వారికి ఆహారం మరేమి ఉద్యోగాలు చేయలేదు, పంటలు పండించలేదు, ఏమీ చేయలేదు. అయినా 40 సంవత్సరాలు దివ్యమైన దేవదూతలు తినేటువంటి ఆ మన్నాన్ని తిన్నారు. మాంసం కావాలంటే మంచి మాంసం వారికి దొరికింది. నీటి కొరత లేదు, ఏ కొరత లేదు. వేసుకున్న బట్టలే చెప్పులే అరిగిపోదు, అసలు మాయలేదు, చిరిగిపోవాలి. ఇప్పుడు మనం బట్టలు త్వరగా చిరిగిపోతాయి. కొత్త బట్టలు కొంటా ఉంటాం. వాళ్ళు ఏ బట్టలు ఎక్కడికి పోయి ఏం కొన్నారు వాళ్ళు? ఆయన నాయకత్వంలో దేవుని ప్రజలు నడిచిపోతూ ఉంటే సముద్రాలు వారికి దారి ఇస్తుందన్నమాట. సముద్రం నడుమున యోర్దాను నది నడుమున దాటి వెళ్ళిపోతున్నారు. సముద్రము నదులు వారికి చీలిపు పాయలైపోయి వారికి దేవుని పిల్లలారా మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా అద్భుతాలు జరిగినాయి. నేడు కొంచెము మనం అనుకున్న రీతిగా అద్భుతాలు జరగటం లేదు. ఒకటే ఒక అద్భుతం, పాపులైన మనము యేసు ప్రభువును నమ్ముకుంటే మనము పరిశుద్ధులు అవుతాం, దేవుని పిల్లలు అవుతాం, దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. కనుక పిల్లరా, దేవుడు ఆయన యుగయుగముల దేవుడు, నీవే దేవుడు అని నువ్వు మనుషులను మంటికి మారుస్తావు. మనం అనుకుంటున్నాము ఈ అందమైన శరీరాన్ని చూసి, మనం ధరించే ఆ బట్టలను చూసుకొని, మనం అనిపించే తినే ఆహారాన్ని చూసుకొని మనము నా ప్రాణమా తిను త్రాగు అంటాం. దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే ఏం చేస్తావు? ఈ అందమైన దేహమే మట్టికి మట్టి అయిపోతుంది. ఈ దేహం ఎంతమంది బలాఢ్యులు మట్టిలో కలిసిపోయినారు. నరుడా, నువ్వు శాశ్వతగా నువ్వు మనుషులను మంటికి మారుస్తున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవు ఇచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వల్లే రాత్రి అందలే ఒక జాము వలె ఉన్నది. రాత్రికి 4 జాములు పిల్లారా, 3 గంట జాము అంటే 3 గంటలు. 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో గతించిన నిన్నలాగుంది, ఎస్టర్డే లాగుంది. అంతేకాదు రాత్రిలో ఒక జాములాగా ఉంది. మనకైతే 1000 సంవత్సరాలు, అసలు 100 సంవత్సరాలు అంటేనే భయం. మనం ఏమైపోతామని. 1000 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన కాల పరిమితి లేదు, యుగములు ఉండేవాడు. కాబట్టి పిల్లలు ఇక్కడ 10వ చరణంలో మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఎక్కడ 969 సంవత్సరాలు, ఎక్కడ 930 సంవత్సరాలు. మళ్ళీ 6వ అధ్యాయం ఆదికాండం వస్తే 120 సంవత్సరాలు. ఆ 120 కూడా బ్రతకటాలి. ఇప్పుడు 70. తర్వాత ఒకవేళ అధిక బలం ఉంటే అటు బాబు ఇంత శ్రద్ధ తీసుకుంటే ఆరోగ్య విషయాల్లో దేవుని కృపను పొందితే ఇంకా 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్. అంతే మన జీవితం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములకు. అయినను వాటి వైభవం మన యొక్క వైభవం ఎంత, అది ఎలా ఉన్నది అంటే పిల్లారా, అది దుఃఖంగానే ఉన్నది. ఎంత ఘనుడైనా కొంతకాలం సుఖించినా ఆ తర్వాత కష్టకాలంలో కష్టపడవలసిందే. ఈనాడు మానవులు ఎంతగా కష్టపడుతున్నారు. దీనికి కారణం దేవునికి వారు దూరం అయిపోయినారు. తప్పిపోయిన కుమారుడు పరిస్థితి అయిపోయింది మానవులకు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఎంతో మంచి ఆహారాన్ని తినేవాడు. ఆయన తండ్రికి దూరమై ఉన్నదంతా ఖర్చు పెట్టుకొని ఆ తర్వాత ఆకలికి చచ్చిపోతున్నాడంట. అందుకొరకే నేను నా తండ్రి దగ్గర పోతా,
అక్కడ అనేక మంది కూలి వారికి మంచి ఆహారం ఉంది, నేను ఇక్కడ బాధపడుతున్నానని చెప్పేసి పశ్చాత్తాపడి తండ్రి దగ్గర పోయి, దేవా తండ్రి, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా యోగ్యుడిని కాదు, నీ కూలి వారిని ఒకటిగా పెట్టుకోయ్యా అని పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు. ఓ సోదరుడా, ఓ సోదరి, ఎన్నాళ్ళు మారు మనసు లేని జీవితం బ్రతుకుతావు. సంఘాలను సైతము నువ్వు నీ క్రియలు బాగలేవు, నువ్వు మారు మనసు పొందమని చెప్పాడు ప్రభువైన క్రీస్తు. మార్పు చెందుదాం. మార్పు లేని జీవితం మనకొద్దు, మారుదాం. మనం పరిస్థితులు అర్థం చేసుకొని మార్పు చెంది ఆ కరుణామయుని సహాయం కోరుకుంటే మనము మేలు పొందుతాం. అంతేకాకుండా చూడు ప్రియులారా, ఇక్కడ మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము. జ్ఞానం కావాలి. సొలొమోను కూడా కలలో దేవుడు కనిపించి, అయ్యా నీకేం కావాలో ఓ సొలొమోను కోరుకోమంటే, మేడలు మిద్దెలు ఆస్తులు పాస్తులు రాజ్య వైభవం ఆయన కోరుకోలేదు. అయ్యా నేను పసిబాలుడను, నువ్వు ఇచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద నేను పాలన చేసే ఆ మంచి జ్ఞానం నాకు దయచేయి. ఈ ప్రజల మీద నేను రాజుగా పాలన చేయాలంటే నాకు జ్ఞానం అవసరం అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఒకే ఒక ప్రార్థన దేవుని ఆశ్చర్యం పరిచింది పిల్లలు. ఆయన అడిగే, నువ్వేమైనా కోరుకున్నానా అని ఒక దేవుడు అడిగితే ఆయన ఏం కోరుకున్నాడు? అయ్యా నా జ్ఞానమే అంటే అప్పుడు ఆశ్చర్యపడి, నువ్వు జ్ఞానంతో పాటు నువ్వు అన్నీ ఇస్తున్నానని సంపదలు అన్నీ ఇచ్చాడు. సొలొమోను అంత గొప్ప రాజు లేడు పిల్లలు. ఎంతో విస్తారమైనటువంటి ఆయన సంపదనిచ్చినాడు. కనుక పిల్లరా మా ఇక్కడ మనం అనుకున్నాం జ్ఞాన హృదయం కావాలి. మనం జ్ఞానంగా కొంచెం జ్ఞానయుక్తంగా మనం మెలగాలి. ఈ లోకము చాలా పిల్లరా అజ్ఞానంగా ఉంది. దేవుని ఎరగలేనంత జ్ఞానం, అదే పెద్ద జ్ఞానం అనుకుంటున్నారు. మనము నిజ దేవుని ఎరిగి ఆయన పిల్లలంగా మంచి పేరు తెచ్చుకొని ఆయన చెప్పినటువంటి ఆ వాక్య ప్రకారముగా మనం నడుచుకోవాలి. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు దాని పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోడు. నేర్పాలి. మనం నేర్చుకునే వారంగా ఉండాలి. ఇక్కడ 2 మాటలు ఉంటాయి. మేము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. వీ హ్యావ్ టు కౌంట్ అవర్ డేస్. అయితే మా దినాలు సంవత్సరాలను దినాలుగా మారుస్తున్నాడు మోషే. మనము లెక్కించాలి పిల్లలు. మనం లెక్కించేది నేర్చుకోవాలి పిల్లలు. దేవుడు చెప్తున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. ఎన్ని తల వెంట్రుకలు నీకు ఎప్పుడన్నా తెలుసా? అప్పుడప్పుడు ఊడిపోతూ ఉంటాయి. మళ్ళా ఇస్తుంటాడేమో దేవుడు. మన తల వెంట్రుకలన్నీ దేవుడు లెక్కించాడు. తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, అన్నకు తెలియదు, అక్కకు తెలియదు, దేవునికి తెలుసు. అంత మంచివాడు, అంత కేర్ తీసుకుంటున్నాడు. అటువంటి గొప్ప దేవుని ఎందుకు మర్చిపోతున్నావు? నీవు ఒక వెంట్రుక నేను తెల్లగా చేయలేవు, నలుపుగా చేయలేవు. అవే ఆటోమేటిక్గా దేవుడు వాటికి ఆ సిస్టమ్ పెట్టాడన్నమాట. కనుక పిల్లారా, దేవా నా దినముల ప్రమాణం ఎంత అయినది నాకు తెలుపుము అంటే లెక్క అడుగుతున్నాడు. మనం ఈ లోకంలో ఎంతకాలమో జీవించాము, కొంతకాలమే జీవిస్తాము, లెక్క పెట్టుకుందాం. బాల్య దినం అయిపోయింది, యవ్వన కాలం అయిపోతుంది. మాలాంటి వారికి పెద్దవాళ్ళు అయిపోయినాం. ఆ దినాలు కూడా దొరికిపోతూ ఉన్నాయి. ఇక ప్రభు ఆయన దృష్టిలో మా సంగతి ఏంటో తెలియదు. కనుక మా దినముల ప్రమాణం ఎంత లెక్క తెలియచేయ్యా. మనం ఎంతో కాలం జీవిస్తామని మనం అనుకోకూడదు. ఈ లోకంలో కొంతకాలమే. కనుక జాగ్రత్తగా ఉందాం. మనం జాగ్రత్తగా ఉందాం. మా ఎడల నీకున్న తలంపులు లెక్కకు మించిన దేవుని తలంపులు చాలా గొప్పవి. కనుక పిల్లరా మనం దేవుని స్తుతిద్దాం. అంతేకాకుండా మత్తయి సువార్తలో 12:36 మాటను గూర్చి, ప్రతి మాటను గూర్చి విమర్శించే దినమున లెక్క చెప్పాలి. మనం అనవసరంగా మాట్లాడకూడదు. మన చూపులు, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ప్రతివాడు తను గూర్చి దేవునికి లెక్క చెప్పాలా. మెనే టెకెల్, నిన్ను తోచుక నువ్వు ఒక రాజు, దేవుడు చూచాడు, తేలిపోతున్నాడు లెక్కలో. కనుక మనము జాగ్రత్తగా ఎవరికి అప్పుడు లెక్క చెప్పాలో ఆయనకి ప్రతివాడు తను గూర్చి దేవునికి లెక్క చెప్పాలా. ఏమి మనం పుట్టినాము, పెరిగినాము, మంచిగా అనుభవించినాము, వెళ్ళిపోతున్నాము అనుకోవద్దు. ప్రతిదానికి లెక్క.
ఆ భయం కలిగి ఉండాలి, ఆ ఎరుక కలిగి ఉండాలి. అందుకొరకే అయ్యా మా దినములను లెక్కించుట మాకు నేర్చుకుందాం. ఈనాడు నేర్చుకుంటున్నారు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ నేర్చుకుంటున్నారు. ఆ ప్రోగ్రాము ఈ ప్రోగ్రాం, ఏ ప్రోగ్రాం నేర్చుకుంటే నేను మంచి ఉద్యోగం వస్తుందని అది చూస్తున్నారు. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉన్నది, నీ జీవిత లెక్క. నువ్వు ఎలా బ్రతకాలో దేవుని అడుగు. మనం నేర్చుకోవాలి ప్రియులారు. లెక్క చెప్పాలా, మనం లెక్క చెప్పాలని మనము నేర్చుకోవాలి ప్రియులారు. ఇక్కడ అంటాడు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుంటే అంజూరపు చెట్టు లేతగా చిగురిస్తూ ఉంది, ప్రతి చెట్టు చిగురిస్తూ ఉంది. ఆ కాలంలో, చిగురించే కాలంలో దేవుడు తన రాకడ జరుగుతుందని మత్తయి వార్త చూస్తారయ్యా. మత్తయి వార్త 24:32. మత్తయి వార్త 24:32లో ఈ మాటలు ఉన్నాయి. ఎవరైనా తీస్తే చదివి సహాయం చేయండి. మత్తయి వార్త 24:32. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. చదువు అయ్యా. అంజూరపు కొమ్మ లేతదై కాబట్టి ప్రియులారా, ఈనాడు ఇశ్రాయేల్ దేశము చిగురిస్తూ ఉంది. దానికి 1948 మే 14వ తారీఖున స్వాతంత్రం వచ్చింది. మనకు 47 ఆగస్టు 15 వచ్చింది. చిగురిస్తూ ఉన్నాయి దేశాలు, పోటీ పడుతున్నాయి అభివృద్ధిలో. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదంటాడు. ప్రభు అయిన క్రీస్తు రాకడ కూడా ఇప్పుడు లోకంలో జరిగే ప్రతి పరిస్థితిని మనం చూస్తే ప్రభు రాబోయే కాలంలో ఉన్నాం. లోకములో నెమ్మది లేదు. లోకములో మనుషుల మీద మనుషులు ఒకరి మీదకు ఒకరు లేస్తున్నారు. ఒక ప్రక్క అభివృద్ధి ఉంటే ఇంకో ప్రక్క ఏదో జరుగుతుంది, భూకంపాలు జరుగుతున్నాయి. కనుక అంజూరపు చెట్టును చూసి అది లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందంట. ఇప్పుడు ఎంతో కాలం గడిచిపోయింది. ప్రభు అయిన క్రీస్తు రాకడ ఎన్ని ఉన్నా ఆయన సమీపంగా లేకపోతే ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. అందరిని దేవా నన్ను రక్షించు అని అడిగితే రక్షించేవాడు. ఇదే రక్షణ దినము, ఇదే సుదినము. నీవు రక్షణ పొందు నమ్మిన వారు ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన ఎవరికి దూరంగా లేడు. అంతేకాదు ప్రియులారా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తిగా ఉండట నేర్చుకుంటున్నా. మనం నేర్చుకోవాలా. కలిగి ఒక కొంత దేవుడు ఇచ్చాడు, అది తృప్తిపడాలా. ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా. అసంతృప్తిగా ఉండకూడదు. మనం దేవుడు ఇచ్చినటువంటి వారికి ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించాలి. నేను ఏ స్థితిలో ఉన్న అపోస్తుల పౌలు, ఆయన ప్రభువు నమ్మకం ముందు ధనికుడు, గొప్ప విద్యావేత్త. ఆయన నమ్మిన తర్వాత ఆయన ఉన్నదంతా ప్రభు సేవలో ఖర్చు పెట్టాడు. ఆత్మల సంపాదన కొరకు పేదవాడైపోయినాడు, డేరాలు పుడుతున్నాడు. ఆ సంపన్న స్థితిలో బాగానే తృప్తిగా ఉన్నాడంట. ఇప్పుడు పేదవాడై కూడా అయితే అనేక ఆత్మలను సంపాదించాడు ఆయన డబ్బుతో. కనుక ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో లేని దాని కొరకు ఆతృత పడగాకు దేవుని అడుగు ప్రార్థనతో నేర్చుకోమంటున్నాడు. అంతేకాకుండా చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, యవనస్తుడికి రాస్తున్నాడు. ఓ తిమోతి, నువ్వు నేర్చుకోయ్యా అంటూ రాస్తున్నాడు. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుతాయ్యా. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. మీకు ఈ మాట చెప్తే ఏమన్నా బాధ వస్తుందేమో, మీరు బాధపడవద్దు. స్త్రీలు మౌనముగా ఉండి నేర్చుకోవాలా. ఎన్నో విషయాలు నేర్చుకోవాలా. ఎందుకో దేవుడు ఆ మాట రాయించాడు. మీరు ఎవరి మీద బాధపడవద్దు, నేర్చుకుందాం.
ఎందుకంటే మీరు నేర్చుకుంటే మీ పిల్లలకి నేర్పవచ్చు, కుటుంబంలో సభ్యులకు నేర్పవచ్చు, సమాజానికి నేర్పవచ్చు. మీరే నేర్చుకోకపోతే సమాజానికి, నీ కుటుంబ సభ్యులకి ఏమి నేర్పించగలవో నేర్పనందుకే కదా పరిస్థితులు మారిపోయినాయి. స్త్రీలు మౌనంగా ఉండి వారు నేర్చుకోవలసిన వారుగా ఉన్నారు. అందరూ నేర్చుకోవాలా, ప్రత్యేకంగా మీరు కూడా నేర్చుకోవాలి. అందుకొరకే న్యాయాధిపతులు 13వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ మనోహ దేవదూతను అడగమంటున్నాడు. పుట్టబో శిశువుకి మేమేమేమి చేయాలో అది మాకు నేర్పు. మనోహ తన భార్య గుడ్డరాలు దేవదూత వచ్చి నువ్వు నీ కుమారుడు కలుగుతాడమ్మా అని చెప్తాడు అనమాట. అప్పుడు ఈయన అడుగుతాడు, తన భార్య చెప్తాడు, పుట్టబో శిశువుకి ఏమేమి చేయవలను పుట్టబోయే శిశువుకి కొరకు ప్రార్థన చేస్తున్నాడు మనోహ భార్య. ఆ దేవదూతను అడుగుతున్నాడు. మనం పుట్టిన వాళ్ళ కొరకు కూడా చేయలేకపోతుంది. పుట్టబో శిశువుకి ఏమేమి చేయాలో మాకు నేర్పు. నువ్వు నేర్చుకోకుండా నువ్వు బిడ్డకే నేర్పిస్తావు. నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలా, పాటలు నేర్చుకోవాలా, నీవు తర్వాత ఏదైనా నేర్చుకోవాలా, విద్య నేర్చుకోవాలా. విద్య అయితే బాగా నేర్చుకుంటావు, ఎందుకంటే ఉద్యోగం రావాలిగా. అదైతే బాగా నేర్చుకుంటావు. తత్వము ఆత్మీయత నేర్చుకోవు, దేవుని ఆజ్ఞను నేర్చుకోవు, సంఘంలో ఎలా జీవించాలో నేర్చుకోవు, నీవు కాలుడు నడవవలసిన త్రోవలను నేర్చుకోవాలా. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు ప్రయోజకుడు అవుతాడు. మోషే తల్లి దగ్గర ఒడిలో నేర్చుకున్నాడు. ఆ ఉగ్గు పాలు పోసేటప్పుడు ఆ తల్లి చెప్తా ఉంటే, అయ్యా మనం స్త్రీల ప్రజలము, నువ్వు ఇక్కడ మెడలో పుట్టి అన్నంత మాత్రాన్ని నువ్వు ఫరో కుమార్తె కొడుకు కాదు ఎన్ని చెప్పిందో ఆ తల్లి నేర్చుకున్నాడు, పెద్దవాడైనాడు. నేను ఇశ్రాయేలీయుడినని తెలుసుకొని ఈ భాగ్యం నన్ను వదిలిపెట్టి తన ప్రజలతో వాళ్ళు నడిపించడానికి అక్కడికి వెళ్ళిపోయినాడు. కాబట్టి నేర్చుకుందాం. ఎన్నో నేర్చుకుంటారు. ఇక్కడ మనం నేర్చుకునేవాళ్ళం. మన జీవితం అంతా నేర్చుకునేదే. వ్యాపారాలు వాటి యొక్క స్థితులు నేర్చుకోవాలి, విద్య దాని యొక్క స్టైల్ అన్నీ నేర్చుకోవాలి. కనుక పిల్లరా, ఇక్కడ మనము దేవుడేమో తరతరాలు ఉండేవాడు, యుగ యుగములు ఆయనే దేవుడు. అయితే ఆయన మనుషులను మట్టికి మార్తాడు. మనకు ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. మనకైతే ఈ 100 సంవత్సరాలే చాలా భారంగా ఉన్నాయి. కనుక ఎన్ని సంవత్సరాలు జీవించినా అది ఆయాసమే, దుఃఖమే. అయితే ప్రభువా మాకు జ్ఞాన హృదయం దయచేయము. మా దినములు లెక్కించడం మాకు లెక్క పెట్టుకో. ఇదిగో నేను ఈ కాలంలో ఎలా ఉన్నాను, ఇలా ఇక మీద జాగ్రత్తగా ఉండాలని లెక్క పెట్టుకో. నేర్చుకుందాం. కనుక ఈ లోకంలో మనము నేర్చుకోవాలని మనం ఇక్కడ చూస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఒకటైయున్న యేసుడు, మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసుడు. ఆ ఆ ఆ ఆ తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసుడు. దేవుడు మారనివాడు. ఆయనకి ఇంతకాలం అనేనికి మితి లేదు. మనకున్నది కనుక ఆ దినాలు లెక్క పెట్టుకుందాం. ఎలా జీవిస్తున్నామో అవి చూసుకుందాం. మనం నేర్చుకుందాం. మా దినమును లెక్కించటం మాకు నేర్పుము ఓ దేవా. మనకు మంచి దినాలు ఉంటాయి, చెడ్డ దినాలు ఉంటాయి, మనకు అపాయాలు జరిగిపోయే పరిస్థితులు ఉంటాయి. పరిస్థితులు బాగలేవు.
అవన్నీ లెక్క పెట్టుకొని చూసుకొని సవరించుకొని ఆ దేవుని కృపను ప్రేమను పొంది ఇంకా కొంతకాలం ప్రభు కొరకు జీవించాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను.